వంట చేయలేదు. పాప అందరికీ ఆకలిస్తున్నట్టుంది. ఏమ్మా, ఆకలిస్తోందా? లేదండి, నీళ్లు తాగానుగా, ఆకలి తీరింది. అందరూ నా బాధను అర్థం చేసుకున్నారు. నేనే మీ ఆకలిని మర్చిపోయాను. వంట చేయడానికి సమయం పడుతుంది. ఉండమ్మా, తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూసొస్తాను. ఆంటీ, మీ అందరికీ భోజనం నేను తీసుకొచ్చాను. ఇక్కడ అందరూ ఎంత బాధలో ఉన్నారో నాకు తెలుసా ఆంటీ. మీరున్న పరిస్థితిలో వంట ఎలా చేయగలరో అనిపించింది. అందుకే ఈ క్యారియర్ తీసుకొచ్చాను. మహి, వెళ్ళు, అందరికీ భోజనాలు వడ్డించు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను పృథ్వీ గారు. నేను అర్థం చేసుకున్నాను, ఏం పర్వాలేదు. ఆంటీ రండి, మీరు కూడా భోంచేయండి. చైత్ర, చైత్ర, మహి, చైత్రను కూడా పిలువు. చైత్ర లేదు పృథ్వీ. చైత్ర లేదా? లేకపోవడం ఏంటంటీ? విరాజ్ వాళ్ళింటికి వెళ్ళింది. వెళ్ళిందని నాకు తెలుసా ఆంటీ, కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఇంటికి రాలేదా? ఏం మాట్లాడుతున్నారు పృథ్వీ గారు? పృథ్వీ, చైత్ర అక్కడ లేకపోవడం ఏంటి? అక్కడ లేకపోతే ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అమ్మా, అక్క, కానీ చైత్ర ఇంకా ఇంటికి రాలేదని మీరంటుంటే నాకు ఇప్పుడే షాకింగ్గా ఉందంటీ. అమ్మా, అక్కకి ఏమైనా అయి ఉంటుందని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆంటీ, మనం చైత్ర గురించి కన్నీళ్లు కారుస్తూ ఇక్కడే ఉంటే కుదరదా ఆంటీ? ఆ విరాజ్ గడి ఇంటికే వెళ్ళి అడగాలి. నేను ఇది మీకు ముందే చెప్పాను కదా ఆంటీ, ఇది నలుగురిలో తెలుసుకోవాల్సిన విషయమని. అస్సలు ఎమోషన్సే లేని వాళ్ళంటి వాళ్ళు. అయినా వాళ్ళ సంగతి తెలిసి కూడా చైత్రను అలా ఒంటరిగా ఎలా పంపించారండి మీరు? ఇప్పుడు అక్క ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో? పదండి, ఆ ఇంటికి వెళ్ళే తెలుసుకుందాం. చైత్ర ఎక్కడుందో, ఏమైందో అన్నీ తెలుస్తాయంటీ. పదండి ఆంటీ, రండి. మీరంతా భోంచేయండి. పద. హలో మహి, అక్క, ఎక్కడున్నావక్క? నీకేం కాలేదు కదా? మహి, నాకు ఏం కాలేదు. ఎక్కడున్నావో చెప్పక్క, మేము వచ్చేస్తున్నాం. మహి, నేను బానే ఉన్నానే. ఫోన్ అమ్మకివ్వు. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పక్క, వెంటనే మేము నిన్ను చూడాలి. అనవసరంగా నిన్ను ఒంటరిగా అక్కడికి పంపించాం. వాళ్ళ సంగతి తెలిసి కూడా నిన్ను పంపించి తప్పు చేశాం. ఎక్కడున్నావో చెప్పక్క, చెప్పు. అన్ని తర్వాత చెప్తాను, ముందు అమ్మకి ఫోన్ ఇవ్వు. ఇవ్వు.
చైత్ర, ఏంటమ్మా ఇది? అక్కడ ఏదైనా జరిగితే ఇక్కడికి వచ్చేయాలి కదమ్మా. ఏం చేయాలో ఆలోచించేవాళ్ళం కదా. ఇలా ఇంటికి రాకుండా ఉంటే మాకెలా ఉంటుందమ్మా? నువ్వు ముందు ఎక్కడున్నావు చెప్పు. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నీ కూతురంత పిరికిదేం కాదమ్మా. జీవితం నేర్పిన పాఠాలు, బ్రతుకును శాసిస్తున్న ప్రశ్నలు, ఈ గుండెని రాయిగా మార్చిన సమాధానం నన్ను చిన్నగా ఆలోచించనివ్వట్లేదమ్మా. లక్ష్యం చేరేదాకా ఈ ఊపిరి ఆగదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. చైత్ర, వాళ్ళు నిన్ను కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తే నీకేమైందోనని మనసులో లేకుండా పోయిందమ్మా. అమ్మా, మంగళ వాయిద్యాల నడుమ బంధువుల సమక్షంలో పీటల మీద సిగ్గుపడుతూ కూర్చున్న పెళ్లి కూతురులా పెద్దల ఆశీర్వాదంతో నేను తల వంచి తాళి కట్టించుకోలేదమ్మా. ఇవి నా బ్రతుకుని ప్రశ్నగా మిగిల్చిన 3 ముళ్ళు. సమాధానం అంత సులువుగా ఎలా దొరుకుతుందమ్మా? వాళ్ళేం చేయాలో అది చేశారు. ఎవరు ఏది చేసినా అంతిమంగా ఈ 3 ముళ్ళ బంధానికి దొరికే సమాధానమే నా జీవితాన్ని నిర్ణయిస్తుంది. చైత్ర, ఇంతకీ నువ్వెక్కడున్నా? చెప్పాను కదమ్మా, ఆ గడప దాటిన నేను నా మెట్టింటి గడపలోనే ఉంటాను అని. దయచేసి ఎవ్వరూ ఇక్కడికి రావద్దు. నేనుగా చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అవి చేసే తీరుతాను. కన్నీరుతో సమస్యలు పరిష్కారం అవ్వవు. మనం తిరగరాయాలి సమస్యని చెరిపే సమాధానాలు. అనుకున్నది నేను సాధించే తీరుతానమ్మా. ఎందుకంటే నేను సీతారత్నం గారి కూతుర్ని. చైత్ర, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా. ఉంటానమ్మా. అక్క అక్కడే ఉందట, భయపడొద్దని చెప్పింది. నువ్వు నన్ను బలవంతంగా ఎక్కడికి తీసుకువెళ్ళినా నా బతుకు ముడిపడి ఉంది నీతోనే విరాజ్. నువ్వెక్కడుంటే అక్కడే నా బ్రతుకు. నేను చేసిన తప్పుకు నా బతుకుని బజార్లో వదిలేసొచ్చావు. మరి నువ్వు చేసిందేంటి విరాజ్? ఒక ఆడపిల్ల సమ్మతం లేకుండా తనని చూడటం కూడా తప్పే. అలాంటిది నా ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టి జీవితకాలం శిక్ష విధించాను అంటున్నావే, అది కరెక్టేనా? చెప్పు విరాజ్, సమాధానం చెప్పు. చెప్పు విరాజ్. దిద్దుకునే అవకాశం ఇవ్వమని ప్రాధేయపడినా ఆ చీకట్లో నన్ను వదిలేసి కనికరం లేకుండా వచ్చేసావే, అది నీకు తప్పు అని అనిపించడం లేదా? మాట్లాడవేంటి విరాజ్? నా తప్పుని ప్రశ్నిస్తూ నా బ్రతుకుపై ఎటువంటి ముద్ర వేస్తున్నావో, నీ వల్ల ఓ ఆడపిల్ల జీవితాన్ని నీ చేతులతో నాశనం చేస్తున్నావు అని నీకు అనిపించడం లేదా? నీకు అనిపించడం లేదా? నీకు అనిపించడం లేదా? అనిపించడం లేదా? అనిపించడం లేదా? అనిపించడం లేదా? అనిపించడం లేదా? అనిపించడం లేదా? విరాజ్, పాలు తీసుకో. వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వాలంటే ఇన్ని ప్రశ్నలకి కారణమైన నువ్వు చేసిన తప్పుని ప్రశ్నించుకో. ముందు దానికి సమాధానం ఇవ్వు.
నాకు తెలుసు నువ్వు ఇవ్వలేవు. వెళ్ళిపో. బాధతో కడుపు మార్చుకుంటే బాధ తీరదు కదా. ఈ పాలు తాగు. పాలు 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 చెప్తుంటే నీకు అర్థం కాదా? వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలబడద్దు. వెళ్ళిపో, 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 వెళ్ళు, వెళ్ళు. చంపేస్తావా ఏంట్రా చిన్నోడా? ఏంట్రా ఇదంతా? నవ్వుతూ నవ్విస్తూ ఎలా ఉండేవాడివిరా? ఇలా అయిపోయావేంట్రా? నీ మనసంతా ఆ అమ్మాయే నిండిపోయింది, కానీ ఆలోచనలు మాత్రం ఆ అమ్మాయిని ద్వేషిస్తున్నాయి. నీ ద్వేషం నీ మనసుని దాటలేకపోతోందిరా. అందుకే నీ ఆలోచనలు నిన్నిలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మనసులో ఉన్న అమ్మాయి మీద ఎప్పుడూ ప్రేమే ఉండాలి, కానీ అది కోపంగా మారితే నీ జీవితాన్నే నరకంగా మార్చేస్తుందిరా చిన్నోడా. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు మన ఆనందాల్ని దూరం చేస్తాయి నాన్న. కాస్త నెమ్మదిగా ఆలోచించు నాన్న. ఏం ఆలోచించాలి? నిన్నటి వరకు ఈ గుండెల్లో ఉన్నది ప్రేమే, కానీ ఆ ప్రేమని ద్వేషంగా మార్చి గుండెకి మాయని గాయం చేసి వెళ్ళిపోయింది. అలాంటి దాని గురించి నేను ఏం ఆలోచించాలి? తన జ్ఞాపకాల ఉనికిని నా చుట్టూ ఎక్కడా లేకుండా ఏం చేయాలని ఆలోచించడం తప్ప. ఏమైంది స్మైలీ? ఏం చేస్తున్నావే? కనిపించట్లేదా? కనిపిస్తూనే ఉంది, కానీ నువ్వెంటిక్కడ? తులసి మొక్కలో పిచ్చి మొక్క పెరగకూడదు కదా, అందుకే తులసి మొక్కకి నీళ్లు పోస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవి మాటలు కాదు స్మైలీ. ఈ సృష్టిలో ఇక ముందు జరగబోయేదేంటో చెప్తున్నాను. స్మైలీ, దీంతో ఏంటి మాటలు? బయటికి గంటేయకుండా. అయినా ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో విరాజ్ అందరి ముందు చెప్పాడు కదా, మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావే? ఈ ఇంటికి రావడానికి నాకెందుకు ధైర్యం కావాలి? ఈ ఇంటి వెలుగు కోసం అక్కడ దీపం వెలిగించాను. ఈ ఇంటి క్షేమం కోసం పట్టిన పీడ తొలగిపోవాలని
ఇక్కడ తులసమ్మ చెగురించేలా నీళ్లు పోస్తున్నాను. ఏయ్, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది నీ ఇల్లు ఎప్పటికీ కాదు. నీకు ఎప్పటికీ ఇక్కడ స్థానం ఉండదు. వెళ్ళు. ఇలా ఎన్నిసార్లు గెంటేయగలరు? 10 సార్లు? పోనీ 100 సార్లు? 1,00,000 సార్లు గెంటేసినా తిరిగి ఈ గడపలోకే వస్తాను. తలుపులు మూసినా తెరిచేంత వరకు ఇక్కడే ఉంటాను. తలుపులు తీసేసి గోడలు కట్టుకోలేరుగా. నా స్థానం ఎక్కడో ఆ దేవుడు నిర్ణయించాడు. ఏంటి నిర్ణయించేది? నేను ఈ ఇంటి కోడలునని. నేను ఈ ఇంటి కోడలునని. ఇక్కడ నేనేం చేయాలో చేసే తీరుతాను. ఏమి పొందాలో అది దక్కించుకుంటాను. నువ్వు దక్కించుకోవడానికి ఇక్కడ ఉంటే కదా. పదవే బయటికి. ఎక్కడ దిక్కున్న చోట అక్కడ చెప్పుకోపో. నా కుటుంబంలో నా వాళ్ళ మధ్య 4 గోడల మధ్య న్యాయం దక్కించుకుంటానే కానీ నలుగురిలో పంచాయతీ చేసి ఈ ఇంటి పరువు తీసే పద్ధతి లేని ఆడదాన్ని కాదు నేను. నేనేమి చేయాలన్నా ఇక్కడే ఉండి చేస్తాను. ఏమీ చేయలేవు. బయటికి వెళ్లకుండా ఎలా ఉంటావో నేను కూడా చూస్తానుగా. నేను వెళ్ళిపోవడం మీరు చూస్తారా? బహుశా అప్పటి వరకు మీరు ఉంటారో లేదో. అంతే కదా. ఇదే నా మెట్టినిల్లు, నా పర్మనెంట్ ప్లేస్. నేనంటూ ఈ గడప దాటి అడుగు బయట పెట్టాలంటే అది కాటిలోని. అదే నా చివరి అడుగు. పర్లేదు, మీరేం చేస్తారో చేసుకోండి. ఉదయాన్నే హారతిచ్చి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉండండి. ఏయ్, పద స్మైలీ. చూసారా ఆంటీ దాని పొగరు? ఉదయానికల్లా దానికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలకాలంట. అనుకున్నంత పని చేసేస్తుందని. ఏదో ఒకటి చేయాలంటీ. లేదంటే ఇంట్లోకి రావటానికి ఎవరి మైండ్ అయినా మార్చేయగలదు. దాని మాటలతో ఎవరి మనసునైనా కరిగించేయగలదు. అసలు సాయంత్రం జరిగింది తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఇక అది ఈ గడపలోనే ఉండబోతుందేమోనన్న ఆలోచనని నా మైండ్ తీసుకోలేకపోతుంది. ఈ ఇంట్లో దాని అడుగు ఎంత ప్రమాదమో దాని తెగింపుని చూస్తేనే అర్థమవుతోంది. కానీ ఆంటీ, కోడలిగా అది ఈ నట్టింట్లో తిష్ట వేస్తే నాకు తోడుకోడలవుతుందేమో, కానీ దానికి టార్గెట్ మాత్రం మీరే అవుతారు. అసలు తన మెయిన్ ఎజెండా ఏంటి? అమ్మఒడి కదా. దాన్ని ఆ సీతారత్నంకి దూరం చేశామని కదా ఇప్పుడు విరాజ్కి దగ్గరే ఇంత కథ నడిపిస్తోంది. అమ్మఒడి అనే ఒక ప్రాపర్టీ గురించి ఇంత చేస్తుంటే ఇక్కడికొచ్చాక దాని చూపు ఇంకా ఏ ప్రాపర్టీ మీద పడుతుందో లేక మొత్తం మీద పడుతుందో ఆలోచించాలి. అప్పుడది ఇంకా ఎంత చేయాలి?
అవునాంటీ, నిజం. సో ఆ చైత్ర మనల్ని దెబ్బ కొట్టకముందే మనమే దాన్ని దెబ్బతీయాలి. ఈ ఇంట్లో అడుగు కాదు కదా, దాని నీడ కూడా పడకూడదు. స్మైలీ, సాగనంపుదాం. సాగనంపుదాం అంటే ఎక్కడికాంటీ? బయటికా లేకపోతే అదన్నట్టుగానే కాటికా? క్లియర్గా చెప్పండి కదా ఆంటీ. దాన్ని ఎవరూ బయటికి పంపించలేరు. ఈ గడప దాటి దాని అడుగు బయటికి వెళ్ళాలి అంటే అది కాటిలోకే అంది. నేను అదే ఆలోచిస్తున్నాను స్మైలీ.